హాయ్ ఫ్రెండ్స్, బ్రేకింగ్ న్యూస్ మీకోసం. జగన్పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఆ విషయాలు తెలుసుకుందు మన ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీలో గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు ఇవాళ మరో అంశంపై గణాంకాల సహా వివరాలు ఇచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సహజ వనరుల విధ్వంసం, దోపిడీ ఎలా జరిగిందో వివరిస్తూ ఇవాళ సచివాలయంలో మరో శ్వేతపత్రం విడుదల చేశారు. ఇందులో వైసీపీ నేతల రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలా దోపిడీ చేశారో వెల్లడించారు. ఇవన్నీ ఇప్పటికే టీడీపీ సహా కూటమి పార్టీల నేతలతో ఆరోపిస్తున్నవే. అటవీ, సహజ వనరుల, భూమి గనుల వ్యవహారంపై ఈవేళ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వం హయాంలో వీటన్నిటినీ పైన దోపిడీ ధ్వంసం జరిగిందని ఆయన తెలిపారు. రికార్డుల్లో అన్నీ దొరకలేదన్నారు. క్షేత్రస్థాయిలో మరింత లోతుగా తవ్వితే తప్ప ఈ దోపిడీ ఎంత జరిగిందో చెప్పలేమన్నారు. 2019-24 మధ్య పెద్ద అనర్హులైన వారికి భూ కేటాయింపు జరిగిందన్నారు. విశాఖలో రామానాయుడు స్టూడియోలో అనధికారికంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హయగ్రీవ పేరిట కోట్ల విలువైన భూమి కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. శారదాపీఠంకు కోట్ల విలువ చూసే భూమి లక్షకు కేటాయించారని చంద్రబాబు ఆక్షేపించారు. మాజీ ఎంపీ ఎంవీవీకి చెందిన కంపెనీలకు కోట్ల రూపాయల భూములు ఇచ్చేశారన్నారు. ఒంగోలులో 101 కోట్ల రూపాయల ఆస్తిని నకిలీ డాక్యుమెంట్లతో కాజేశారన్నారు. తిరుపతిలో మఠం భూములను 22 ఏళ్లలో పెట్టి వైసీపీ కాళ్ళు కొట్టేశారన్నారు. విలువైన 70 ఎకరాల వరకు భూమిని 22 ఏళ్లలో పెట్టి దోచేశారన్నారు. చిత్తూరులో 982 ఎకరాల భూమిని రైత్వారీ పట్టాల ద్వారా వైసీపీ నాయకులు కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. పొంగనూరులో ఓ బడా నేత అధీనంలో రైత్వారీ పట్టాల ద్వారా కొట్టేశారన్నారు. ఇళ్ల పట్టాల ద్వారా 3,000 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయన్నారు. ఎస్సీ ఎస్టీల నుంచి 10,000 ఎకరాల అసైన్డ్ భూములను ఇళ్ల పట్టాల కోసం లాక్కున్నారని ఆరోపించారు. అవభూములు, అటవీ భూముల ఇళ్ల పట్టాల కోసం ఇచ్చి నియాస యోగ్యం కోసం చోట్ల ఇచ్చారన్నారు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.